ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే లేటెస్ట్ అండ్ ట్రెండీ గోరింటాకు డిజైన్స్. నేచురల్ గోరింటాకుతో మనం కోన్ తో ఎన్ని రకాల డిజైన్స్ అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అన్ని రకాల డిజైన్స్ మనం గోరింటాకుతో కూడా పెట్టుకోవచ్చు. సో దీనికంతా కావాల్సిన టిప్స్ ఏంటి, ఎలా పెట్టుకోవచ్చు అనేది ఈ రోజు మన వీడియో. అండ్ అందుకంటే ముందు కనుక మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్ లో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ గోరింటాకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా సాఫ్ట్ గా, చాలా స్మూత్ గా బ్లెండ్ అయిపోవాలి. బ్లెండ్ అయిపోయిన తర్వాత మనకి గోరింటాకు అనేది రెడీ అవుతుంది. అండ్ ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే బాగా రెడ్డిష్ గా పండుతుంది అనేది నేను ఇంకొక రోజు వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం గోరింటాకుతో కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ పెట్టుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం తీసుకున్న డిజైన్ బ్రాడ్ గా ఉందా, సన్నగా ఉందా, లేకపోతే లైన్స్ థిన్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. అండ్ బ్రాడ్ గా కావాలనుకుంటే మనకి కాటన్ ఇయర్ బర్డ్స్ వస్తాయి కదా, సో ఆ ఇయర్ బర్డ్స్ తో మనం బ్రాడ్ గా పెట్టుకోవచ్చు. లేదు కొంచెం మీడియం సైజ్ కావాలి అనుకుంటే కనుక మనం అది కోకోనట్ లిఫ్ట్ ఇది ఉంటుంది కదా, సో ఈ స్టిక్ ని యూస్ చేయొచ్చు. లేదు ఇంకా సన్నగా కావాలి అనుకుంటే మనం టూత్ పిక్ ని యూస్ చేయొచ్చు అనమాట. సో టూత్ పిక్ ఫ్రంట్ సైడ్ మనకి థిన్ లైన్ అనేది వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి థిక్ లైన్ అనేది వస్తుంది. సో దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీనికంటే ఇంకా సన్నగా కావాలి అనుకుంటే నీడిల్ ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో నీడిల్ ని యూస్ చేసుకొని చాలా సన్న లైన్స్ అనేటివి మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు, మనం కోన్తో రకరకాల నేమ్స్ అండ్ డిజైన్స్ వేసుకుంటాం కదా, సో అదే విధంగా ఈ గోరింటాక్ లో కూడా మనము రకరకాల నేమ్స్ ఎలా రాసుకోవాలనేది నేను ఈ రోజు మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ డిజైన్ వచ్చేసి మా చిన్న పాప హ్యాండ్ కట్టే వేస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలకి తొందరగా పెట్టేస్తే మనం పెట్టుకున్నంతసేపు వాళ్ళు వెయిట్ చేస్తారు, లేదా వాళ్ళకి లాస్ట్లో పెడితే తొందరగా వాష్ చేసేసేయమని చెప్పి గొడవ చేస్తారు. కాబట్టి ఫస్ట్ తనకే పెడుతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనం డిజైన్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలంటే, హ్యాండ్ని బేస్ చేసుకొని చేసుకోవాలన్నమాట. హ్యాండ్ సైజ్ని బేస్ చేసుకొని, సో చిన్నపిల్లలకైతే క్యూట్గా సింపుల్గా ఉన్న డిజైన్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో నేను సింపుల్గా 2 హార్ట్స్ జస్ట్ ఒక లీఫ్ లాగా డ్రా చేసుకున్నాను. అండ్ రైట్ హ్యాండ్కి వచ్చేసి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఒక రోజ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇది మన మైండ్లో ఏది ఉంటే ఆ డిజైన్ మనకి ఏది బెటర్గా ఉంటుంది అనిపిస్తే నేను అది డ్రా చేస్తున్నాను అనమాట. సో డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈసారి కొంచెం ఇలా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఫింగర్స్కి మనం ఫిల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అరబిక్ డిజైన్స్ లాగా ఇలాగే ఉంచుకుందామన్నా ఉంచుకోవచ్చు అనమాట. సో చిన్నపిల్ల కదా, సో ఎక్కువసేపు పెట్టుకోదు అని చెప్పేసి నేను చాలా సింపుల్గా తనకి డ్రా చేశాను. అండ్ ఫింగర్స్కి ఫిల్ చేద్దామని అనుకున్నాను. సో నేను చెప్పాను కదా, గోరింటాకుని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో మనం డిజైన్ పెట్టడానికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ నేనైతే ఈ రోజ్ని ఫిల్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు డ్రా చేసిన డిజైన్ అయితే చాలా సింపుల్, ఈజీగా అయిపోద్ది. బట్ ఇది నాకు కొంచెం టఫ్గా అనిపించింది అనమాట డ్రా చేసేటప్పుడే. సో ఇది కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు, జస్ట్ మనం పెడుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్తోనే మనకి తొందరగా ఫిలప్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ. అసలు మెహందీ మనం కోన్ని ఏ విధంగా చాలాసార్లు ట్రై చేస్తామో సేమ్ అదేవిధంగా దీన్ని కూడా ఒక 2-3 టైమ్స్ మనం ఓన్గా అప్లై చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి డిఫరెంట్గా డిజైన్స్, థాట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. ఇంతకుముందు నేను చూపించిన వీడియోస్లో వచ్చేసి అది ఓల్డ్ వర్షన్ అయిపోయింది, అందరూ ట్రై చేసేసారు. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్గా లెటర్స్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను డిజైన్ మిడిల్లో, బట్ చిన్న హ్యాండ్ కదా, సో అంత సరిపోదేమో, ఒకవేళ పెట్టినా క్లమ్జీగా ఉంటుందేమో అని నేను లీవ్ చేసేసాను. అండ్ ఫింగర్స్కి ఇలా ఫిల్ చేసేసాను అనమాట. సో చూడ్డానికి బాగుంటుంది. మరి హ్యాండ్స్ ఎంటీగా లేకుండా అలా అని ఫిల్అప్ అయిపోయి గజిబిజిగా లేకుండా పర్ఫెక్ట్ డిజైన్ రావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో చిన్న పాపకి అయిపోయిందనమాట. ఇప్పుడు సెకండ్ పాపకి, అండ్ ఇది వచ్చేసి దీనికి లోటస్ వేసాను, లోటస్ అండ్ లీవ్స్ వేసాను అనమాట డిజైన్. అండ్ ఈ చేతికి వచ్చేసి సింపుల్గా కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉండడం కోసం లీవ్స్, మ్యాంగోస్ ఇట్లా సంథింగ్ డిఫరెంట్గా డ్రా చేశాను. బట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత చాలా మంచి లుక్ ఉందన్నమాట. ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా ఉంది.
సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట చూడ్డానికి. నార్మల్ వెరైటీగా రొటీన్గా లేకుండా డిఫరెంట్గా వెరైటీగా ఉంది. సో అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మంచిగా డిజైన్స్ పెట్టుకోండి. ఈ మెహందీస్ కోన్స్ వాటి కంటే మనం హ్యాపీగా నేచురల్ గోరింటాకుతో డిఫరెంట్గా మనం ఈ విధంగా డిజైన్స్ పెట్టుకోవచ్చు. సో అదే కాకుండా మనకి హెల్త్కి చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి ఈ గోరింటాకు వల్ల. ఈ నేచురల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసిందే కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేకుండా, అసలు మనకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ హీట్ని తగ్గించడానికి కానీ లేడీస్కి అయితే చాలా మంచి హెల్త్ పరంగా ఈ గోరింటాకు బాగా యూజ్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఏవేవి మనకి ఈ గోరింటాకు వల్ల ఉపయోగాలు ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో పాపకు కూడా పెద్ద పాపకు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేశాను. సింపుల్గా అనుకున్నాను కానీ కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ దీన్నే కంటిన్యూ చేసేసాను అనమాట. అండ్ నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అండ్ సూపర్గా పండింది కూడా. కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సింపుల్గా ఏదైనా డ్రా చేద్దాం అనుకున్నాను. సో ఈ విధంగా జస్ట్ ఒక స్మాల్ ఫ్లవర్ ప్లాన్ చేశాను. బట్ అది స్కిన్లో కలిసిపోయింది. మనం ఏం పెద్దంత కలర్ కాదు కదా, సో స్కిన్లో మిక్స్ అయిపోయింది అనమాట పండిన తర్వాత. అండ్ ఈ హ్యాండ్కి వచ్చేసి నేమ్ అనేది చూపిస్తానని చెప్పాను కదా, లెటర్స్ ఏ విధంగా మనం మెన్షన్ చేసుకోవాలని. సో నేను లెఫ్ట్ హ్యాండ్తో నా రైట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నాను. సో నా పేరు మాధవి కాబట్టి నేను నా పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ని పెడదామని ప్లాన్ చేశాను అనమాట. అండ్ దీనికి చుట్టూ హార్టిన్ అనేది వేస్తున్నాను. ఈ హార్టినే కాదు, మనం ఫ్లవర్ షేప్లో రెడీ చేసుకొని కూడా దానిలో మన లెటర్ ఉంచుకోవచ్చు. లేదు సమ్ డిఫరెంట్గా సన్సెట్ కానీ, లేదు ఒక చందమామ లాగా పెట్టేసి మిడిల్లో మన నేమ్ మెన్షన్ చేసుకోవడము, డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. ఈవెన్ మ్యాంగో వేసుకొని కూడా, మ్యాంగోలో కూడా మనం ఇలా ఒక లెటర్ కానీ లేదు కంప్లీట్ నేమ్ కానీ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఈ హార్టిన్లోనే కంప్లీట్ నేమ్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేను నా రైట్ హ్యాండ్ కదా, సో కొంచెం కష్టం అవుతుందని నేను సింపుల్గా ఒక లెటర్తో మాత్రమే మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఐడియా కోసం మాత్రమే. ఇన్ కేస్ మీరు పెట్టుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. నేమ్ కూడా కంప్లీట్గా ఇదే విధంగా మనం చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. అంతవరకు బై బాయ్.